ఓం విఘ్నేశ్వరాయ నమ. శ్రీ గురుచరిత్ర 9వ అధ్యాయము. సిద్ధసరస్వతి నామధారకునితో ఇంకా ఇలా చెప్పారు. శ్రీపాదుల రూపంలో అవతరించిన దత్తాత్రేయ స్వామి సాక్షాత్తు భగవంతుడు, సకల తీర్థ స్వరూపుడు. అయినా కూడా సాధకులకు సన్మార్గం చూపటానికి ప్రతిరోజు 3 కాలాలలోనూ కృష్ణానదికి వెళ్ళి స్నానము, అర్ఘ్యము మొదలైన విధులన్నీ నిర్వహించుకొని మఠానికి తిరిగి వస్తూ ఉండేవారు. ఎవరి కృపాదృష్టి వలన భక్తులకు గంగా స్నాన ఫలం కంటే కూడా ఎక్కువ పవిత్రత, పుణ్యము కలుగుతాయో అలాంటి స్వామికి నదీ స్నానం వలన కలగబోయే పుణ్యం ఏముంటుంది? ఆ గ్రామంలో ఒక చాకలి ఉండేవాడు. ఒకరోజు అతడు కృష్ణానదిలో బట్టలు ఉతుకుతూ ఉండగా శ్రీపాదస్వామి స్నానానికని అక్కడికి వచ్చారు. ప్రశాంతత, దివ్యవర్చస్సులతో వెలిగిపోతున్న స్వామివారిని చూడగానే అతని మనసులో అపారమైన భక్తి శ్రద్ధలు కలిగాయి. వారి రూపాన్ని చూస్తుంటే అతని మనసుకి ఎంతో శాంతి, చెప్పలేని ఆనందం కలుగుతున్నాయి. నాటి నుంచి అతడు స్వామి నదీ స్నానానికి వచ్చినప్పుడల్లా దారిలో ఆయనకు సాష్టాంగ నమస్కారం చేస్తూ ఉండేవాడు. ఒకరోజు అతడు నమస్కరించుకున్నప్పుడు శ్రీపాదస్వామి ఆయనతో, నాయన, నువ్వు నిత్యము ఇంత శ్రద్ధాభక్తులతో నమస్కరిస్తున్నావు. నీ సేవ వలన మాకు చాలా సంతోషమైంది అని అన్నారు. నాటి నుంచి అతనికి సంసార చింతన నశించి మరింత భక్త శ్రద్ధలతో స్వామిని సేవించసాగారు. ప్రతిరోజు అతడు స్వామి యొక్క ఆశ్రమ ప్రాంగణమంతా చిమ్మి శుభ్రం చేసి నీళ్లు చల్లుతూ ఉండేవాడు. తరువాత అతడు తన వృత్తి చేసుకోవటానికి వెళ్తూ ఉండేవాడు. ఒక వసంత ఋతువులో వైశాఖ మాసంలో ఒక రోజున స్వామివారు నవ్వుతూ అతనితో, నువ్వు రాజువే జన్మించి రాజ్యం వెళుతావురా అన్నాడు. అతనికి ఆ మాటలు అర్థం కాలేదు. తర్వాత ఒకరోజు అతడు నది వద్దకు వెళ్ళినప్పుడు అక్కడ సుందర యువతీ జనంతో కలిసి విహారార్థమే వచ్చిన ఒక యువరాజుని, అతని వెంట వైభవంగా వచ్చిన పరిహారాన్ని చూశాడు. ఆ దృశ్యం చూసి అతడు సమ్మోహితుడై తాను నిరంతరం చేసుకునే నామస్మరణ మరచి తన్మయుడే కొంతసేపు ఆ దృశ్యాన్ని చూస్తూ ఉండిపోయాడు. తరువాత అతడు మానవ జన్మం ఎత్తాక ఇలాంటి వైభవము, సుఖము అనుభవించకపోతే జీవితము వ్యర్థము. ఈ రాజు ఎంతటి అదృష్టవంతుడో! ఇతనికి ఇంత వైభవం రావటానికి ఈ భక్తితో ఏ గురువుని సేవించాడో నాకిలాంటి వైభవం ప్రాప్తించటం కలలోని మాట అనుకున్నాడు. ఇంతలో మధ్యాహ్నం అయిపోయింది. శ్రీపాదస్వామి స్నానం చేయటానికి నదికి వచ్చారు. అప్పుడు స్వామికి నమస్కరించి, స్వామి, ఆ యవనరాజు యొక్క వైభవాన్ని చూస్తుంటే ఆశ్చర్యము, సంతోషము కలుగుతున్నాయి అని మళ్ళీ, అజ్ఞానం వలన నేను ఇలా భ్రమించానే కానీ నిజానికి మీ స్థితే నిజమైన సౌఖ్యము ఇవ్వగలదు అని ఇప్పుడు తోస్తుంది అన్నాడు. శ్రీపాదస్వామి, దాందేముంది, నువ్వు పుట్టింది మొదలు కష్టం చేసుకొని జీవిస్తున్నావు. అందువలన అతన్ని చూడగానే నీకు రాజభోగాలపై ప్రీతి కలగటంలో ఆశ్చర్యమేమీ లేదు. నువ్వు రాజు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నావు కదా, నిస్సంకోచంగా చెప్పు అన్నారు. అప్పుడు అతడు వెంటనే నమస్కరించి నా అజ్ఞానాన్ని మన్నించి నన్ను అనుగ్రహించు అని వేడుకున్నాడు. అప్పుడు స్వామివారు, నాయన, మనసులో బలంగా కలిగిన సంకల్పం నెరవేరాల్సిందే. లేకుంటే ఇలాంటి వాసనలు మిగిలి ఉన్నంత వరకు మళ్ళీ మళ్ళీ జన్మిస్తూ ఉండాల్సిందే. నీకు ఆ రాజసుఖాలు ఈ జన్మలో కావాలా, మరు జన్మలో కావాలా, సంకోచించకుండా చెప్పు అన్నారు. అప్పుడు అతడు సిగ్గుతో తలవంచుకొని, ఇప్పుడు నేను ముసలివాడనయ్యాను. ఈ జన్మలో అంతటి సుఖం లభించినా తృప్తిగా అనుభవించలేను. కనుక నాకవి మరుజన్మలో లభిస్తే వాటిని ఆ జన్మాంతము అనుభవించగలుగుతాను అన్నాడు. అప్పుడు స్వామివారు, ఇలాంటి కోరికలు తమో గుణం వలన కలుగుతాయి. అవి కలిగాక ఇంద్రియాలను, మనసును తృప్తిపరచుకోవాలి. లేకపోతే మనసు నిర్మలమవ్వక ఎన్నో జన్మలకు కారణమవుతుంది. నీలో రాజకాంక్ష, సుఖాలాలస బలీయంగా ఉన్నాయి కాబట్టి నువ్వు మరుజన్మలో మృదురాదేశంలో యవనరాజ వంశంలో జన్మిస్తావు అన్నారు. అది విని రజకుడు, మీరిచ్చిన వరం నాకు ఇష్టమైనదే కానీ వచ్చే జన్మలో నాకు రాజ్యం లభించినా నన్ను మీకు దూరం చేయవద్దు. మీ యందు దృఢభక్తి ఉండేలా అనుగ్రహించండి అని వేడుకున్నాడు. అప్పుడు శ్రీపాదస్వామి, ఇప్పుడు నువ్వు ఎలాంటి వైభవం చూశావో మరుజన్మలో అలాంటిదే పొందుతావు. అప్పుడు మేము అవతరించాల్సిన అవసరం వస్తుంది. మేము నృసింహ సరస్వతి అనే సన్యాసి రూపంలో ఉంటాము. వృద్ధాప్యంలో నీకు మా దర్శనం అవుతుంది. తక్షణమే నీకు జ్ఞానోదయం అవుతుంది. భయం లేదు, ఇక వెళ్ళి రావచ్చు అని ఆశీర్వదించి ఒక వింతైన నవ్వుతో అతని వైపు చూశారు. వెంటనే అతడు అక్కడికక్కడే కింద పడి మరణించాడు. శ్రీపాదులు ఇలాంటి లీలలు ఎన్నో చేసి భక్తులను అనుగ్రహిస్తూ ఇంకొంతకాలం కురువపురంలోనే ఉన్నారు. ఆయన నివాసం వలన ఆ కురుపురం ఎంతో ప్రసిద్ధి చెందింది. ఒకప్పుడు ఆయన, నేను ఇంతకు ముందు అంబికకు జీవితాంతం శుభపూజ చేస్తే మరుజన్మలో నా వంటి పుత్రుడు కలుగుతాడని ఆశీర్వదించాను. నాతో సమానుడైన వాడు ఇంకొకరు లేడు కాబట్టి
నేనే ఆమె గర్భవాసాన అవతరించి నా మాట నిలబెట్టుకోవాలి అని అనుకున్నారు. తరువాత ఒక ఆశ్వేజమాసము కృష్ణపక్ష ద్వాదశి హస్తా నక్షత్రము రోజు శ్రీపాద శ్రీవల్లభులు కృష్ణానదిలో మునిగి వేరొక చోట మరొక రూపంలో అవతరించారు. అయినప్పటికీ సూక్ష్మ రూపంలో ఇక్కడే ఉన్నారు అని తెలిపే సంఘటనలు ఎన్నో ఉన్నాయి. భక్తి శ్రద్ధలతో కురుపురం దర్శించే వారికి ఆ స్వామి ప్రత్యక్షమవుతారు. శ్రీపాద వల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వతే నమః. శ్రీ దత్తాత్రేయ స్వామియే నమః. శ్రీ గురుచరిత్ర 9వ అధ్యాయం సంపూర్ణం.